విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోద్దా అని కొంతమంది కనిపెట్టేవాళ్ళట. దేవుని మందిరం దగ్గర వ్యాపార కేంద్రాలు ఉండే మందిరం బయట. అందుకని ఉత్సవకాలం అంటే విశ్రాంతి కాలం గడిచిపోవాలి. ఎప్పుడైపోద్దా షాపులు తీద్దాం, ఎప్పుడైపోద్దా మన గొర్రెలు బయట పెడదాం, ఎప్పుడైపోద్దా మన పని మొదలు పెడదాం అంటే వీళ్ళు ఉత్సాహంగా సంతోషంగా మందిరానికి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి కనుక ఎప్పుడైపోద్ది అని ఎదురు చూసేవాళ్ళు. అంటే దాని అర్థం ఏమిటంటే మనుషులు మందిరానికి వస్తారు కానీ దేవుని కనపరిచే సంతోషం ఉండదు. తొందరగా ముగిస్తే బాగుండు మన పనులు అయిపోతాం, తొందరగా అయిపోతే బాగుండు మన దారి మనం పోతాం, తొందరగా అయిపోతే చాలు మా కొట్లు తీసేస్తాం, తొందరగా అయిపోతే చాలు మేము వెళ్ళి అర్జెంటుగా ఆ గొర్రెల్ని పావురాలను అమ్మాలి. ఆకాశమందున దేవుడు అంటాడు, వీళ్ళ ఉత్సాహం అమ్మకంలో ఉందా, నన్ను స్తుతించడంలో ఉందా? మీరేమీ దేవుడికి కానుక ఇవ్వక్కర్లా, బంగారం ఇవ్వక్కర్లా, నిలువు దోపిడి ఇవ్వక్కర్లా, ఏదో ఘనకార్యం చేయక్కర్లా. కానీ దేవుడు మీ ఉత్సాహాన్ని చూస్తే, మీ సంతోషాన్ని చూస్తే, దేవుని గణపరచడంలో మీకున్న ఆనందాన్ని చూస్తే అక్కడ ప్రభావం కలిగిన దేవుడిగా నిలబడబోతా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగాక.